అలాగే గురువుగారు మరి 18వ తేదీన పౌర్ణమి కూడా వస్తుంది. మరి ఈ పౌర్ణమి రోజు పాటించాల్సిన పరిహారాలు ఏంటంటారు? ఎలాంటి నియమాలు పాటించాలి అనేసి అంటారు? పౌర్ణమి అనేదే చాలా విశేషం అండి. అవును. ఎందుకంటే నిండు చంద్రుడు, పౌర్ణమి చంద్రుడు అంటే విశేషం. చంద్రుడు పూర్ణమైన కళలతో ఉండటం అనేది అది మనకి గొప్ప మనశ్శాంతిని, మానసికోల్లాసాన్ని, మనశ్శాంతిని, ఆరోగ్యాన్ని, ఐశ్వర్యాన్ని అన్నిటినీ ప్రసాదించేది పౌర్ణమి. అయితే ఈ పౌర్ణమి 18వ తారీఖు అని సూర్యోదయానికి ఉంది కాబట్టి 18వ తారీఖు అనుకుంటున్నాం. కానీ 17వ తారీఖు మంగళవారం నాడు 11:45 తర్వాత పౌర్ణమి వస్తుంది. పౌర్ణమి అనగానే జనరల్గా చంద్రుణ్ణి బేస్ చేసుకొని చేసే పూజలు ఉంటాయి పౌర్ణమి రోజు. కాబట్టి అంటే సాయంత్రం పూట చేసుకునే పూజలు ఎక్కువగా ఉంటాయి. సాయంత్రం పూట చంద్రుణ్ణి బేస్ చేసుకొని చేసే పూజలన్నీ కూడా సాయంత్రం పూట చేసుకోవచ్చు. పౌర్ణమి రోజు సూర్యోదయానికి చేసే పూజలన్నీ కూడా 18వ తారీఖు బుధవారం నాడు చేసుకోవచ్చు. మంగళవారం నాడు కలిసి వచ్చింది కాబట్టి, మంగళవారం అంటే కుజగ్రహానికి సంబంధించిన అధిపతి, కుజుడు అధిపతి మంగళవారానికి. నిండు పౌర్ణమి, పౌర్ణమి అంటే చంద్రుడు, ఇక్కడేమో వారమేమో కుజుడిది, మంగళవారం అంటే మంగళుడు అంటే కుజుడు. సో జ్యోతిష్ శాస్త్రంలో ఇది ఒక యోగం కింద చెప్తారు. చంద్రమంగళ యోగం అంటారు. ఇలాంటి ఒక అరుదైన మంగళవారాన్ని సద్వినియోగం చేసుకొని ఎవరైనా సరే మంగళవారం రోజు సాయంత్రం అంటే పౌర్ణమి రోజు రెగ్యులర్గా చేసుకునే పూజలు ఆనవాయితీ గల వాళ్ళు ఉంటారు. ప్రత్యేకంగా ఇది చెయ్యాలని మనం చెప్పక్కర్లా. మీరు ఏది చేసినా మీ ఇష్టదైవం ఎవరైనా సరే ఏ పూజ చేసినా సరే పరిపూర్ణమైన ఫలితాలను ఇస్తుంది. ఒక్కొక్కరికి ఒక్కొక్క అలవాటు ఉంటుంది. ప్రతి పౌర్ణమికి సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకునే ఆనవాయితీ కొంతమందికి ఉంటుంది. సో పౌర్ణమి రోజు సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకోవచ్చు. లేదా లక్ష్మీ అష్టోత్తరము, విష్ణు సహస్రనామం పారాయణ చేసుకోవచ్చు. తిరుపతిలో పున్నమి గరుడ సేవ అని చేస్తారు. గరుడ సేవ, ఆ గరుడ సేవ కూడా విశేషమైంది. అందులో కూడా పాల్గొవచ్చు. అందరూ తిరుపతి వెళ్ళలేరు కదా, కానీ ప్రతి పౌర్ణమికి గరుడ సేవలో పాల్గొనే ఆనవాయితీ ఉన్న భక్తులు చాలామంది ఉంటారు. తిరుపతి లోకల్ నుంచి చాలామంది, ఎక్కువ మంది పున్నమి గరుడ సేవలో పాల్గొంటారు. సో సత్యనారాయణ స్వామి వ్రతము చేసుకోవచ్చు, విష్ణు సహస్రనామం పారాయణ చేసుకోవచ్చు, లేదా వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవచ్చు, వెంకటేశ్వర స్వామి పూజలను పాల్గొవచ్చు. నన్ను అడిగితే మంగళవారం నాడు పౌర్ణమి వచ్చింది కాబట్టి 17వ తారీఖు కాబట్టి విశేషమైన శ్రీ మహాలక్ష్మి ఆరాధన సాయంత్రం పూట చాలా విశేషమైన ఫలితాలను ఇస్తుంది. పౌర్ణమి రోజు మంగళవారం 17వ తారీఖు సాయంత్రం చేసే శ్రీ మహాలక్ష్మీదేవి పూజ అంటే ఎట్లా చేయాలంటే, శ్రీ మహాలక్ష్మి అష్టోత్తరం ఉంటుంది, 108 నామాలు. దాన్ని మారేడు దళాలతో అమ్మవారిని అర్చించాలి. మారేడు దళాలు అంటే శివుడికి ప్రీతి, మరి అమ్మవారికి కూడా సమర్పించవచ్చు. అమ్మవారికి కూడా ప్రీతి, లక్ష్మీదేవికి ప్రీతికరం. ఎందుకంటే మారేడు దళం ఎందుకు ప్రీతి అంటే, మారేడు వృక్షం, మారేడు అంటేనే శ్రీ మహాలక్ష్మి. అర్థమైందమ్మా? సో మారేడు దళాలతో అంటే ఇక్కడ మళ్ళీ ఇంకా కొంచెం లోతుకెళ్తే శ్రీ మహాలక్ష్మికి పరమేశ్వరుడికి అభేదం. అమ్మవారికి పార్వతీదేవికి విష్ణుమూర్తికి అభేదం. వాళ్ళిద్దరిది ఒక అంశ, వీళ్ళిద్దరిది ఒక అంశ. ఐశ్వర్యం ఈశ్వరాది ఇచ్చేత అంటారు. అంటే ఐశ్వర్యాన్ని ఇచ్చేవాళ్ళు పరమేశ్వరుడు. మరి ఐశ్వర్యం అంటే శ్రీ మహాలక్ష్మీదేవే కదా. సో శ్రీ మహాలక్ష్మిని ప్రసాదించేవాడు పరమేశ్వరుడు. శ్రీ మహాలక్ష్మి అష్టకాన్ని కానీ, శ్రీ మహాలక్ష్మి అష్టోత్తరాన్ని కానీ మారేడు దళాలతో 16 సార్లు అర్చన చేసుకుంటే చాలా విశేషమైన ఆర్థికాభివృద్ధి ఉంటుంది. మంగళవారం నాడు కలిసి వచ్చింది కాబట్టి ఒకవేళ మీకు రుణ బాధలు ఉన్నా
రుణ సమస్యలున్నా, ఉమ్, మీకున్న రుణ తీవ్రత ఎక్కువగా ఉన్నా ఉమ్, అన్నిటికీ పరిష్కారం దొరికి, బాగా తీవ్రంగా ఉంటే తీవ్రత తగ్గుతుంది, బాధలు ఎక్కువ ఉంటే ఆ బాధలు తగ్గుతాయి. ఉమ్, ఎలా తగ్గుతాయంటే ఐశ్వర్యం వస్తుంది కాబట్టి. ఉమ్, ఇలా శ్రీ మహాలక్ష్మిని అర్చించడం చాలా విశేషమైన ఫలితాలను ఇస్తుంది. ఉమ్, ఒకవేళ నేను ప్రతి పౌర్ణమికి శివుడు అభిషేకం చేసుకుంటానండి, నాకు అది అలవాటు అంటే, బుధవారం నాడు పొద్దున్నే తెల్లవారుజామున ఉమ్, కుబేర పాశుపత ఏకవార రుద్రాభిషేకం, కుబేర పాశుపత సంపుటీకరణతో ఆ రోజు అభిషేకం చేసుకోవడం అనేది విశేషమైన ధనప్రాప్తిని, విశేషమైన ఐశ్వర్యాన్ని కలుగజేస్తుంది. ఉమ్, ఈ రెండింటిని కూడా చేసుకోవడం ఈ పౌర్ణమికి చాలా విశేషమైన ఫలితం ఇస్తుంది. సత్యాంశ వ్రతం చేసుకోవచ్చు, ఉమ్, శ్రీ మహాలక్ష్మి అష్టోత్తరం మారేడు దళాలతో చేసుకోవచ్చు. ఉమ్, ఈశ్వరుడికి అభిషేకం అంటే బుధవారం పొద్దున్న చేసుకోవాలి ఉమ్, ఈశ్వరుడు అభిషేకం, అలాగే. లేదా మంగళవారం నాడు సాయంత్రం కూడా చేయొచ్చు. ప్రదోష కాలంలో కూడా శివుడికి అభిషేకం చేసుకోవచ్చు. ఉమ్, మీకు కుదిరితే పొద్దున్నుంచి ఉపవాసం ఉండి ఉమ్, సాయంత్రం అభిషేకం చేసి అప్పుడు మహానివేదన పెట్టి స్వామికి నివేదించి భోంచేయడం అనేది మీకు మీ శక్తి ఓపిక సహకరిస్తే ఇంట్లో చేసుకునేటట్లయితే మంగళవారం నాడు సాయంత్రం కూడా చేయొచ్చు, ఉమ్, లేదా బుధవారం నాడు పొద్దున్నే చేయొచ్చు. ఉమ్, కుబేర పాశుపత రుద్రాభిషేకం చాలా విశేషమైన ఐశ్వర్యాన్ని ప్రసాదిస్తుంది. ఇంకొంతమందికి ఉమ్, పౌర్ణమి రోజు పాలల్లో చంద్రబింబాన్ని చూస్తూ లలితా సహస్రనామ పారాయణ చేసుకునే ఆనవాయితీ కూడా ఉంటుంది. ఉమ్, ఇది కూడా విశేషమైన ఫలితాలను ఇస్తుంది. ఉమ్, ఈ విశేష రోజుల్లో మనం విశేషంగా చేసే ఏవైనా విశేషమైన ఫలితాలను ఇస్తాయి. అమ్మవారి పాలల్లో ఒక పళ్ళెంలో ఇత్తడి పళ్ళెం కానీ, స్టీల్ పళ్ళెం కానీ, వెండి పళ్ళెం కానీ, మీ స్తోమత కొద్ది మీ ఇంట్లో ఉన్న పళ్ళెం, మళ్ళీ దీనికోసం మార్కెట్కి వెళ్ళి కొత్తగా పళ్ళెం కొనుక్కురాక్కర్లేదు. ఉమ్, ఓ పళ్ళు ఉన్న పళ్ళెంలో పాలు పోసి, ఆవు పాలు దొరకకపోతే ప్యాకెట్ పాలు, ఉమ్, మళ్ళీ ఆవు పాలు అన్నారని మాకు ఇక్కడ ఆవు పాలు దొరకవు అని మళ్ళీ కొంతమంది అంటారు. అట్లా కాదు. సో అక్కడ ప్రధానం భక్తి ప్రధానం. ఉమ్, ఆ పాలల్లో చంద్రబింబాన్ని చూస్తూ లలితా సహస్రనామ పారాయణ చేయడం అనేది చాలా విశేషమైన ఫలితాలను ఇస్తుంది. ఇది కొంతమంది ఆనవాయితీగా చేస్తారు. ఉమ్, సో వీటిలో ఇప్పుడు నేను చెప్పిన వాటిల్లో ఏది చేసుకున్నా కూడా విశేషమైన ఫలవంతంగా ఫలప్రదంగా ఉంటుంది. ఆ ఇల్లు ఎవరు భక్తి శ్రద్ధలతో చేస్తారో వాళ్ళు అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలతో తొలతూగుతారు. అలాగే గురువుగారు, అసలు పౌర్ణమి యొక్క విశిష్టతను, అలాగే పౌర్ణమి రోజు ఏ దేవతారాధన చేయాలి, ఎలా పూజించాలి అనేసి కూడా చాలా చక్కగా వివరించారు గురువుగారు. ధన్యవాదాలు. ఆయుష్మతి భవ.